హాయ్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనములు. మరి ఈ ఉదయకాలంలో క్రీస్తు ప్రభునామంలో అందరూ కూడా వందనములు, శుభములు. ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్, మరి అందరు కూడా మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు కొన్ని నీకైనా నాకైనా చాలా విషయాల్లో మరి మనకు మేలు జరగాలి కదా, ఎంతో మంచి కార్యాలు చేయాలి, అన్ని విషయాల్లోనూ మేలు జరగాలని మనము ఆశిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తుంది. నా ప్రేమ సంగమ, డియర్ ఫ్రెండ్స్, దావీదు రాసిన కీర్తనలు 31:19 దేవుని వాక్యం సెలవిస్తుందంటే, నా యందు భయభక్తులు కలిగిన వారి మేలు నేను దాచి ఉంచానని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఎందుకు ఈ విషయాన్ని దేవుడు నీకు తెలియపరుస్తుందంటే, మన పట్ల, నీ పట్ల, నా పట్ల దేవుడు దాచి ఉంచిన మేలుని మనము పొందుకోవాలి కదా. పొందుకోవాలి అంటే మనల్ని ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? నా యందు భయభక్తులు కలిగి జీవించాలి అంటున్నాడు. భయభక్తులు అంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుని మాట చొప్పున లోబడాలి. దేవుని మాట చొప్పున జీవించాలి. ఎలా అంటే యేసు ప్రభుకి ఉన్న లక్షణాలు నువ్వు నేను తెలుసుకోవాలి. పరిశుద్ధమైన దేవుడు యేసు ప్రభు ఈ భూమి మీద పరిశుద్ధమైన గ్రంథము ఎక్కడ లేదు, ఒక బైబిల్కున్న ప్రత్యేకత. మరి యేసు ప్రభు ఎంతో మంచి గొప్ప లక్షణాలు కలిగిన దేవుడు. మరి అలాంటి దేవుని లక్షణాలు నువ్వు నేను కలిగి, మరి ఆయన ఎందుకు భయభక్తులు కలిగి మనం జీవిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, మన పట్ల, నీ పట్ల, నా పట్ల దాచి ఉంచిన మేలు చాలా గొప్పది అంటున్నాడు. ఆ మేలుని మనం తెలుసుకోవాలి. ఆ మేలుని పొందాలి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి. దేవుని మాట చొప్పున లోబడాలి. దేవుని మాట చొప్పున నడవాలి. దేవుని మాట చొప్పున నువ్వు నేను జీవిస్తూ ఉన్నప్పుడు అది దేవుడు మన పట్ల దాచి ఉంచిన మేలుని మనం పొందుకోగలుగుతాం. లేకుంటే ఆ మేలుని మనం తీసుకోలేము. ఆయన దాచిపెట్టే మేలు ఎంతో గొప్పదని చెప్తున్నాడు డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే యేసయ్య మంచి లక్షణాలు కలిగిన దేవుడు, సుగుణములు కలిగిన దేవుడు. ఆయనలో కోపము, ద్వేషము, అసూయ, గర్వము, చిరుతలం ఇవన్నీ ఏమి ఉండవు. ఇవి నాలో నీలో ఉండవనుకో, దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తాం. మంచిగా మనల్ని ఈరోజు మరి నువ్వు నేను ఈ లోకంలో మరి ఈరోజు సజీవంగా ఉంటున్నావంటే కేవలం దేవుని కృపను బట్టి జీవిస్తున్నాం. మరి ఈరోజు నువ్వు నేను పస్తుండకుండా మనల్ని పోషిస్తున్నాడు అంటే అది దేవుడు కేవలం ఆయన కృపను బట్టి పోషిస్తున్నాడు. నువ్వు నేను దేవుని గుర్తించకుండా, ప్రార్థించకుండా, ఆయన మాట వినకుండా వెళుతున్నప్పుడు కూడా నిన్ను నన్ను దేవుడు చాలా పోషిస్తున్నాడు. మరి ఇలాంటి పోషిస్తున్న దేవుడు మరి ఇంతగా నిన్ను నన్ను పోషిస్తున్నాడంటే, మరి ఇంతగా మరి నిన్ను నన్ను మనం ఏం అడుక్కోపోయినా, ఏమి చేయకపోయినా, మరి అన్ని పరిస్థితుల కొరకు దేవుడు నిన్ను నన్ను పోషిస్తున్నాడంటే మరి ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మన ఆ విషయాల్ని గమనించాలి. గమనించినప్పుడు ఏమవుతుందంటే నా ప్రియమైన సంగమం, మన పట్ల, అందుకే ఆయనకి ఇష్టంగా మనం జీవిస్తున్నప్పుడు మంచి ప్రవర్తన కలిగి, మంచి ఆలోచన కలిగి, మంచిగా ఆయన మాట చొప్పున మనం జీవిస్తున్నప్పుడు నిజంగానే ఆయన మన పట్ల దాచించిన మేలు ఎంతో గొప్పది. అది చాలా, ఆ మేలు నువ్వు నేను అంతగా దేవుడు మనల్ని దాచి ఉంచాడు. ఆ మేలుని పొందుకోవాలంటే మరి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడంటే మనం నిజంగా ప్రతిరోజు ఉదయం లేచి నువ్వు నేను మరి ఎక్కడ ఏ చిన్న పొరపాటు చేసినా క్షమాపణ అడుగుతూ, పశ్చాత్తాపడుతూ, మరి అనేక విషయాల్లో మరి మనం ఆయన యందు భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు
మనం ప్రార్థన ఎలా చేయాలి, ఆయన ఎందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలి, మరి ఆయన మాట చెప్తూ మనం జీవిస్తున్నప్పుడు నా ప్రియమైన సంగమా, దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తాడు. అందుకే ప్రతిరోజు నువ్వు ఎవరైనా సరే, క్రైస్తవుడు అయినా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, నువ్వు రిచ్ అయినా సరే, పూర్ అయినా సరే, ఎవరివైనా సరే, ప్రతిరోజు నేను మనల్ని మనం పరీక్షించుకొని మనలో ఏ లోపాలు ఉంటే తీసేసుకోలేనివి తీసేసుకుంటూ మరి దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతూ ఉన్నప్పుడు, జీవిస్తున్నప్పుడు, మన అవసరాలు అక్కర్లు తీరుస్తూ దేవుడు మనల్ని మంచిగా నడిపిస్తాడు, లీడ్ చేస్తాడు. అదేవిధంగా ఆయన ప్రార్థన చేసుకుంటూ వాక్యం చదువుతూ మరి మనము దేవుడు సువార్తకు పిలిచింటే సువార్త చేయాలి, లేదా మనకి దేవుడైతే ఏ పని అయితే ఇచ్చింటాడో ఆ పనికి నమ్మకంగా ఉండాలి, మనం చేస్తున్న పనిలో నమ్మకంగా ఉండాలి, మనం ఉంటున్న వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉండాలి, అధికారులైనా సరే, వాళ్ళు ఎవరి దగ్గరైనా సరే నమ్మకంగా జీవించాలి. ఎక్కడున్నా కూడా నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. మరి దేవుడు ఎంత మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలి, లోపలున్న బయటున్న ఇవన్నీ చేస్తున్నప్పుడు భయభక్తులు కలిగి చేస్తున్నాం. మనకి పని ఇచ్చినాడా, ఉద్యోగం ఇచ్చినాడా, బిజినెస్ చేస్తున్నాడా, మరి వాటి విషయంలో మనం ఉంటున్న అధికారుల దగ్గర కూడా నమ్మకంగా జీవిస్తూ, మరి అన్ని విషయాల్లో నమ్మకంగా జీవిస్తూ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు నీ పట్ల నా పట్ల దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ మేలును పొందుకోవాలంటే మనము వెయిట్ చేయాలి, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించాలి. నా ప్రియమైన సంగమా, నెమ్మది లేదా, సమాధానం లేదా, మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నారా? మరి నువ్వైనా నేనా, బాధ కలిగింది, అనారోగ్య పరిస్థితులు ఏవైనా సరే, మరి దేవునికి ముందు భయభక్తులు కలిగి జీవిస్తే ఈ విధంగా ఉంచినప్పుడు దేవుడు నిన్ను నన్ను బాగు చేసి మరి స్వస్థపరిచి అనేక రకాల కార్యాలు చేస్తూ నడిపిస్తాడు. అందుకే దేవుని దగ్గర నెమ్మది ఇలా జీవిస్తున్నప్పుడు మనకేం జరుగుతుంది తెలుసా? ప్రశాంతమైన జీవితాన్ని పొందుకోగలుగుతాం, చాలా నెమ్మది కలిగిన జీవితాన్ని పొందుకోగలుగుతాం, మంచి ఆరోగ్యం కలిగిన జీవితాన్ని పొందుకోగలుగుతాం. మనం ఏం చేయాలో, ఎప్పుడు ఏం పని చేయాలో దాన్ని నడిపిస్తాడు. మనకి ఎప్పుడు ఏ అవసరం, ఏ ఆహారం కావాలో ఆహారం ఇస్తూ నడిపిస్తాడు. మనం ఎక్కడ పండుకోవాలో, ఎక్కడ ఉండాలో కూడా నడిపిస్తాడు. అందుకే దావీదు రాసిన కీర్తన 23లో మొదటి వచనం ఉంది. 23 దావీదు రాసిన కీర్తన 23:1 అంటుంది, పచ్చగా ఉన్న స్థలంలో నిన్ను పరుండు పెడతాను, మరి మంచి నీళ్ళ దగ్గర నేను నడిపిస్తానని దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రేమైన సంగమా. అందుకే దేవుడి యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ఆ మేలు ఎంతో గొప్పదని చెప్తున్నాడు. మనం అలా జీవిస్తున్నప్పుడు నిన్ను నన్ను పచ్చగా ఉన్న స్థలంలో పెడతాడు, మరి మనకి మంచి నీళ్ళ దగ్గర నడిపిస్తానంటున్నాడు. ఆ మేలు ఎంతో గొప్పది. పచ్చగా ఉన్న స్థలం ఎక్కడో మనకి తెలియదు, మంచిగా ఉన్న నీళ్ళు ఎక్కడో మనకి తెలియదు, కానీ ఆయన ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే ఆ పచ్చగా ఉన్న స్థలంలో నేను ఉండగలుగుతాం, మంచి నీళ్ళ ఎద్ద నడవగలుగుతాం. ఇలా చెప్తూ అనేకమైన విషయాల్లో దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. ఆయన ఎందు నేను భయభక్తులు కలిగి మంచి మార్గంలో నడుస్తున్నప్పుడు అన్ని విషయాల్లో మనం మేలు పొందుకుంటామని మరి దేవుని వాక్యం మరొకసారి చదవండి. దావీదు రాసిన కీర్తనలు 31 మరి 19 ఎంత బాగుందో. నా ఎందు భయభక్తులు గలవారి ఈ దాచించిన మేలు ఎంతో గొప్పదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇలా మనకు అన్ని పరిస్థితుల్లో కూడా పచ్చగన స్థలంలోనే పెడతాడు, మంచి నీళ్ళ దగ్గర నడిపిస్తాడు, మంచి ఆహారం ఇస్తాడు. మన శరీరానికి ఏ ఆహారం కావాలో అదే ఇస్తాడు. అన్ని ఆహారాలు తింటే మన శరీరం పాడైపోతుంది. సో అన్ని విషయాల్ని దేవుడు మనల్ని లీడ్ చేస్తాడు. నా ప్రియమైన సంగమా, నీకు నాకు ఆ విధంగా మనం జీవించాలని మరోసారి కోరుకుంటున్నాను. మరి కొద్ది వాక్యాన్ని మీరు వింటున్నందుకు ఫేస్బుక్ ఫ్రెండ్స్, వాట్సాప్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికి కూడా మరి మీరు వింటున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. మరి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. మరి తర్వాత ఆత్మీయులు అయితే నా కోసం ప్రార్థన చేయండి. 3 మందిరాలు డెవలప్ చేయాలి. చాలా భారమైన స్వార్థ నాకుంది. అందరు కూడా ప్రార్థన చేయాలని మనసారి కోరుకుంటున్నాను. మరి వింటున్న మీ అందరికీ కృతజ్ఞత చెల్లించుకుంటూ మరి మీ సరస్వతి అండ్ దైవకృప అండ్ గంగా. Bye. God bless you. Once again, you will meet me in the dear Jesus' name about. Okay, bye. God bless you. God bless you. God bless you.